శ్రీమాత్రే నమః. తొలి ఏకాదశి కదా, ఈ వ్రత కథని ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన ఫలితం వస్తుంది. ఒక్కొక్కసారి ఆరోగ్యం సహకరించక ఏకాదశి ఉపవాసం ఉండలేకపోతాం. అప్పుడు ఆ ఏకాదశికి సంబంధించి వ్రత కథని వింటూ భగవన్ నామస్మరణ చేసిన మనకి ఏకాదశి వ్రతం చేసిన ఫలితం మన ఖాతాలో పడిపోతుంది. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఆ తొలి ఏకాదశి కథని ఈరోజు మనం తెలుసుకుందాం. శయన ఏకాదశి అంటారు. దీన్నే పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ వృత్తాంతం శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో మనకి భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి, ఆ పవిత్రమైన రోజు గురించి ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మని అడిగితే, ఒకసారి నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి కూడా అడిగారు, అదే వృత్తాంతం నీకు చెప్తాను అని చెప్పి ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. మునిశ్రేష్ఠులకు నారదుడు ఒకసారి తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? విష్ణు ప్రీత్యర్థమై ఆ ఏకాదశి వ్రతపాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయవలసిందని ప్రార్థించారు. అది విన్న బ్రహ్మగారు ఆయనతో, ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతం ఈ భౌతిక జగత్తులో వేరొకటి లేనే లేదు. సమస్త పాపాలను నశింపచేయటానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రతపాలన చేయనివాడు నరకగామి అవుతాడు. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని చెప్పి పిలుస్తారు. హృషికేశుని ప్రీత్యర్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాటించాలి అని చెప్పారనమాట. మాంధాత గురించి మనకి పురాణాల్లో చెప్పబడింది. ఆయన సూర్యవంశపు రాజు, పరమశక్తివంతుడు, సత్యసంధుడు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన రాజ్యంలో కరువు కాటకాలు కానీ ఏ విధమైన రోగం కానీ ఉండేది కాదు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు. ఆయన కోశాగారంలో అధర్మంగా సంపాదించిన సంపాదన మచ్చుకైనా ఉండేది కాదు. ఆ ప్రకారంగా ఆయన ప్రజల్ని చక్కగా కన్నబిడ్డలుగా చూసుకుంటూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత విధివశాత్తు 3 సంవత్సరాల పాటు వానలు కురవలేదు. ఫలితంగా ఆ రాజ్యంలో ప్రజలందరూ ఆకలి పీడితలే చింతాపూర్ణులైపోతారు. ఆహారపు కొరత, దాంతోపాటు దుఃఖం, బాధ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే వానలు కురవలేదో, కొరత ఏర్పడిందో, యజ్ఞయాగాదులు, వేదాధ్యయనము అన్నీ నిలిచిపోయాయి. అప్పుడు ప్రజలందరూ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మేం చెప్పేది వినండి. శాస్త్రాల్లో నారం అంటే జలమని చెప్పబడింది కదా, ఇక భగవానుడు దానిలో వసించువాడు కాబట్టి నారాయణుడయ్యాడు. మేఘరూపంలో ఆయన సర్వవ్యాపి అయి ఉన్నారు. వర్షం కురవడానికి ఆయన ఒక్కడే కారణం. వర్షం వల్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యంపై ఆధారపడి జీవులు బతుకుతున్నారు. ప్రస్తుతం ఆహార కొరత వల్ల మేం చాలా బాధపడుతూ ఉన్నాం. కాబట్టి రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కార మార్గాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని, సమృద్ధిని ప్రసాదించండి అని చెప్పి అడుగుతారు. ఆ మాటలు విన్న రాజు, సరే మీరు చెప్పింది నిజమే, అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారు. జీవులందరూ అన్నం మీదే ఆధారపడి జీవిస్తారు. రాజు చేసిన పాపాల వల్లనే రాజు అతని ప్రజలు కూడా కష్టాలు పాలవుతారని పురాణాల్లో చెప్పబడింది. నేను చేసిన దోషమేంటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతున్నాను. అయినా నా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి అంటారు. తర్వాత ఈయనేమో అరణ్యంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మగారికి నమస్కారం చేసుకుని అరణ్యంలో ఆయన ఋష్య ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటారు. అలా అడవిలో తిరుగుతూ ఉంటే అదృష్టవశాత్తు ఆయనకి అంగిర ఋషి ఆయన కనిపిస్తారనమాట. ఆయన బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు. బ్రహ్మ తనయుడు. అలా వెలిగిపోతున్న ఆ ఋషి దగ్గరికి వెళ్ళి, ఈ మాంధాత ఏంటంటే వాహనం మీద నుంచి కిందకి దిగి పాదాభివందనం చేస్తారు. ఆ ఋషి రాజుగారిని ఆశీర్వచనం చేస్తారు. ఆ తరువాత ఆ ఋషి మాంధాతని క్షేమ సమాచారాలన్నీ అడుగుతారు. అప్పుడు ఆ రాజుగారు చెప్తారు, 3 సంవత్సరాల నుంచి వర్షాలు కురవటం లేదు, ప్రజలందరూ అనేక కష్టాలు పాలవుతున్నారు. ఈ కరువుకి కారణం ఏంటో కూడా నాకు తెలియటం లేదు. మళ్ళీ నా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండే విధంగా నాకు ఏదైనా ఒక మార్గాన్ని చూపించండి అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు ఆ ఋషి ఆ రాజుతో చెప్తారు, ఒక అపచారం జరిగింది, అందుకే కరువు వచ్చింది. కాబట్టి ఆ అపచారం నుంచి బయటపడిపోతే మళ్ళీ నీ రాజ్యంలో శాంతి సమృద్ధులు నెలకొల్పబడతాయని చెప్పి చెప్పారనమాట. ఆయన చెప్పింది ఏంటంటే, ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే పద్మ ఏకాదశి
ఆ వ్రతాన్ని నువ్వు చెయ్యి. ఆ వ్రత ప్రభావం వల్ల నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశికి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పథంలో సమస్త అడ్డంకులు ఇది తొలగిస్తుంది. కాబట్టి నీ ప్రజలతో పాటుగా నువ్వు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు, నీ ప్రజలందరితో కూడా చేయించు అని చెప్పి ఋషి చెప్తారు. ఆ వాక్యాలు విని మాంధాత మళ్ళీ నగరానికి వచ్చి ఆషాఢమాసంలో బంధుమిత్ర పరివార సహితంగా శయన ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. ఆ వ్రత ప్రభావం వల్ల రాజ్యంలో విరివిగా వర్షాలు కురుస్తాయి. నీటి కొరత తీరిపోగానే రాజ్యమంతా ధాన్యరాశితో నిండిపోయింది. అప్పుడు హృషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు. కాబట్టి సుఖ సంతోషాలను, ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మాహాత్యాన్ని విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు కూడా సమస్త పాప విముక్తులైపోతారు అని చెప్పారు. అలాగే ఈ ఏకాదశిని విష్ణు శయన ఏకాదశి అని చెప్పి పిలుస్తారు. విష్ణు ప్రీత్యర్థమై భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఇంద్రియ భోగాన్ని కానీ ముక్తిని కానీ కోరకుండా కేవలం విశుద్ధ భక్తినే కోరుకుంటారు. సుప్రసిద్ధమైన చాతుర్మాస్య వ్రతం కూడా ఈ ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఈ రోజు నుంచి ఆయన మేలుకొనే రోజు వరకు భక్తులు భగవల్లీలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పినప్పుడు ధర్మరాజు గారు శ్రీ విష్ణు శయన వ్రతాన్ని లేదా చాతుర్మాస్య వ్రతాన్ని పాటించే పద్ధతిని తెలపమని అడుగుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జగన్నాథుడగు మధుసూదనుడు నిద్రకు ఉపక్రమించి సూర్యుడు తులారాశికి చేరినప్పుడు తిరిగి మేలుకొంటాడు. చాతుర్మాస్య వ్రతం శయన ఏకాదశి నుంచి ఆరంభమవుతుంది. స్నానం చేసిన తరువాత విష్ణువుకి పీతాంబరం ధరింపజేసి తెల్లని వస్త్రాలతో చక్కని శయ్యను ఏర్పాటు చేసి ఆ దేవదేవుని విశ్రమింపజేయాలి. మొట్టమొదట భగవంతుడికి పంచామృతాలతో అభిషేకం చేయించాలి. వస్త్రంతో తుడిచి చందనం పూయాలి. తరువాత గంధ పుష్ప దీపాలతో భగవంతుడిని అర్చించాలి. చాతుర్మాస్య వ్రతాన్ని ఏకాదశి రోజు నుండి కానీ, మాస ద్వాదశి నుండి కానీ, పౌర్ణమి నుండి కానీ లేదా సంక్రాంతి నుండి కానీ పాటించవచ్చు. చాతుర్మాస్య వ్రతం కార్తీక మాసంలోని ఉత్థాన ద్వాదశి రోజున ముగుస్తుంది. శ్రీహరిని స్మరిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటించేవారు సూర్యప్రభలతో ప్రకాశించే విమానంలో విష్ణులోకానికి చేరతారు. వ్రతం అయిపోయిన తర్వాత భగవన్ మందిరాన్ని, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి పుష్పాలంకరణ చేసేవారు. అలాగే తన శక్త్యానుసారం బ్రాహ్మణులకి భోజనం పెట్టేవారు 7 జన్మలలో అవ్యయమైన సుఖాన్ని పొందుతారు. ఈ వ్రత సమయంలో భగవంతుడికి నేతితో దీపారాధన చేసేవారు అదృష్టభాగుడు, సుసంపన్నుడు అవుతాడు. అంటే ఈ చాతుర్మాస్య 4 నెలలు నేతితో ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళు సుసంపన్నులు అవుతారు అని చెప్తున్నారు. భగవన్ మందిరంలో 3 సంధ్యలలోనూ 108 మార్లు గాయత్రి మంత్రం జపించేవారు పాపరహితుడు కాకుండును అన్నారు. అంటే 3 పూట్ల గాయత్రి మంత్రం చేయాలి. అందరూ మామూలుగా గాయత్రి మంత్రం చేయటానికి కుదరదు కాబట్టి సర్వగాయత్రి చేసుకోవచ్చు. కాబట్టి చాతుర్మాస్యంలో 3 సంధ్యలలోనూ సర్వగాయత్రి చేసే ప్రయత్నం చేయండి. అటువంటి వ్యక్తి పట్ల వ్యాసదేవుడు సుప్రసన్నుడు అవుతాడు. తద్వారా ఆయన విష్ణులోకం చేరతాడు. వ్రతానంతరము 28 లేదా 108 కుండలలో నువ్వులను బ్రాహ్మణులకి దానమిచ్చేవాడు దేహ మనోవాక్కులచే చేయబడే పాపాల నుంచి పూర్తిగా బయటపడతారు. ఎవరికైనా శక్తి ఉంటే అలా చేయండి, లేదు అంటే ఒకసారి నమస్కారం పెట్టుకోండి. రోగదూరుడే అతడు తెలివి కలిగిన సంతానాన్ని పొందుతారు. అంటే 108 కుండల్లో కానీ 28 కుండల్లో కానీ నువ్వులను దానమిస్తే ఈ 4 నెలల్లో ఏం చెప్తారు అంటే మంచం మీద పడుకోవద్దని, ఒకే పూట భోజనం చేయమని, అలాగే కీర్తనలు పాటలు అవి పాడుకోమని చెప్తారు. అలాగే ఈ చాతుర్మాసం చేస్తున్న ఈ 4 నెలల్లోనూ ఒక్కొక్క నెలలో కొన్ని తినద్దు అని చెప్తారు. అసలైతే చాతుర్మాస వ్రతం గృహస్థు చేయకపోతే
చేయకపోయినా పర్వాలేదు. మనం చేయలేం కాబట్టి మనం సన్యాసులు ఎవరైతే చేస్తున్నారో, యతులు ఎవరైతే చేస్తున్నారో, చాతుర్మాస్య వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మన సహాయ సహకారాలు అందించే, అంటే ఈ సంభారాలు అవన్నీ అందించాము అని అనుకోండి, మనం కూడా చాతుర్మాస్య వ్రతం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి వీలున్న వాళ్ళు చాతుర్మాస్య వ్రతం చేసే వాళ్ళకి మీ సహకారాన్ని అందించండి. ఇది తొలి ఏకాదశి కథ.